ఆమె మాత్రం సినిమాల్లోకి పంపదు. అది. హ్మ్. నేను ఇప్పుడే చెప్తున్నాను ఆమె భవిష్యత్తు కమానని జ్యోతిష్కుడు చెప్పలేడు. ఉపాసన మెంటాలిటీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. ఆమె ఈ ఫీల్డ్‌లోకి పంపదు. సినిమా ఫీల్డ్‌లోకి మెగాస్టార్ కూతురైనా సరే. ఆమె ఎంతసేపు ఇండస్ట్రియలిస్ట్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగేలాగా చేస్తుంది. రైట్. నాగ చైతన్య, సమంత జాతకం కుదరకనే వాళ్ళు విడిపోయారా? అదే చెప్తున్నా గదా! సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణము ఏ పర్సనల్ ఇష్యూస్ లేవు. నా ఇద్దరికీ ఇండివిడ్యువాలిటీలు ఎక్కువైపోయినాయి. సమంత ఈజ్ మోర్ దాన్నేమంటారండి, కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారంటే కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్‌కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నాగచైతన్య కూడా అంతే. ఆమె ఏదో కారణాలు ఎవరికీ తెలీదు కానీ చెప్తూ ఉంటారు. సో, కారణాలు కూడా మనం అమల గారు చెప్పేదాకా మనం కూడా చెప్పకూడదు. ఎందుకంటే అమల గారు మన ఫ్రెండ్ కాబట్టి. సమంత వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఏ విధమైనటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. ఏ విధమైన ఎలిగేషన్స్ అతని పైన కానీ, ఈమె మీద కానీ లేవు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్ ఆమె. ఆ కెరీర్ పరంగా ఎదగాలి అనేటటువంటి విషయాల్లో ఆమె కొంచెం తొందరపడి స్టెప్ తీసుకొని ఆమె తనే స్టెప్పే కరెక్ట్ అనుకొని పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు డిసైడ్ చేసుకొని విడిపోయారు. అంతకు మించి ఏం కాదు. సమంతకి మరి మళ్ళీ పెళ్లి యోగం ఉందంటారా? ఎందుకు చేసుకోకూడదు? ఆ మనిషి కాదా? చేసుకో అంటది. తప్పేముంది? ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు అలాగే ఉండిపోమని ఎలా చెప్తారు వీళ్ళు ప్రజలు? ఆమె చేసుకుంటుంది. అవసరమైనప్పుడు చేసుకుంటుంది. మొదటి నుంచి కూడా చెప్తున్నాను కదా! కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్ తను. కాబట్టి ఆ కెరీర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు చేసుకుంటుందామె. గురుగారు, బాలకృష్ణ గారి జాతకం ప్రకారంగా ఆయన మంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఆయన మంత్రి ఏంటమ్మా? ఆయనే చీఫ్ మినిస్టరు. వాళ్ళ బియ్యంకుడే చీఫ్ మినిస్టరు. ఆ పార్టీయే బాలకృష్ణది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పేరుకే చీఫ్ మినిస్టరు. ఆయన ఏమన్నా బాలకృష్ణ గారు చెప్పిన దానికి కాదంటారా? లేకపోతే బాలయ్య బాబు చెప్పిన దానికి చంద్రబాబు కాదంటాడా? సో, అధికార యోగాలు పుష్కలంగా ఉన్నాయి బాలయ్య బాబుకి. ఆల్రెడీ ఎమ్మెల్యే అవ్వడం కూడా అధికార యోగమే. ఆయన మళ్ళీ అన్ని సార్లు గెలవడమే పెద్ద అధికార యోగం. కాబట్టి ఆయన ఇప్పుడు మంత్రి కిందే లెక్క. హీ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. రైట్. నాగబాబు గారు రాజకీయాల్లో రాణించలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆయన ఏం రాజకీయాల్లో రాణించకపోవడం కాదు ఆయన. ఆయనకి ఇంట్రెస్ట్ లేక వెళ్ళలేదు ఆయన. ఎందుకంటే ఫ్యామిలీ ప్యాకేజ్ ఇది ఏమైనా వెళ్ళిపోవడానికి రాజకీయాలకి. ఆయన చిరంజీవి గారు వెళ్ళారు చాలు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. సినిమాల్లో సరదాగా ఆయన చేసుకుంటున్నారు. శుక్రుడు డామినేషన్ ఉంది. మంచి పేరు తెచ్చుకున్నాడు. మంచి ఫ్యామిలీ బాగా ఉన్నది. అందరూ రాజకీయాలకు ఇప్పుడు అలా రావాలనుకుంటే నాగార్జున గారు ఇప్పుడు ఈయన అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఆ టైంలో డిప్యూటీ సీఎం ఇచ్చేద్దరు, లేకపోతే హోమ్ మినిస్టర్ ఇచ్చేద్దరు. ఎందుకు వెళ్ళలేదు నాగేశ్వరరావు గారు? రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. అదే టైంలో ఇప్పుడు మన నాగార్జున గారు రావచ్చుగా. ఇప్పుడు రావాలనుకుంటే క్షణాల్లో రావచ్చు. మహేష్ బాబు రావచ్చుగా. రారు వాళ్ళు. అంటే మనకి రాజకీయాలకి అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. ఇట్స్ అ డర్టీ పాలిటిక్స్ అది. అది వాళ్ళు సినిమా యాక్టర్లైనా రారాజులే వాళ్ళు, హీరోలు. ప్రజా బలంతో ఉన్నారు వాళ్ళు. వాళ్ళని దేవుళ్ళలాగా చూస్తారు ప్రజలు. కాబట్టి ఇదే వాళ్ళకి రాజ్యోగం. కాబట్టి వాళ్ళకి ఏం అవసరం లేదు కాబట్టి రాలేదు. అంతే. నాగేంద్ర బాబు గారు రాణించకపోవడం కాదు. రావాలనుకుంటే వస్తాడు, రాణిస్తాడు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం అయితే ఆయన కాదా? వాళ్ళ అన్న కీలక పాత్రలు ఇస్తున్నారు. ఆయన కూడా త్వరలో కీలక పాత్రలు ఇస్తారు. చేయనైనా ఏదో ఒకటి చేయి అంటారు. తప్పేం లేదు. బ్రహ్మాండంగా చేస్తారు నాగబాబు గారు. రైట్. 2029 ఏపీ ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అవుతారా? చంద్రబాబు హవా నడుస్తుందిగమ్మా. ఆయన ఆరోగ్యం బాగా చూసుకోవాలి చక్కగా. బాగా పరిపాలన చేస్తాడు తెలుసు మనకి. పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా చేస్తారు. మరి ఇవన్నీ కూడా ప్రజల టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని ఒక బ్యాట్ పట్టుకుంటే 100 కొట్టేయాలా అని ఆశిస్తారు జనం. ఆయన ఇంకా అక్కడ పొజిషన్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆడు బౌలింగ్ వేసేవాడు ఎవడు, వాడు ఎంత స్పీడ్గా వేస్తున్నాడు, ఇంక ఇదంతా చూడరు అనమాట. ఇదిగో పట్టుకున్నాడా కొట్టేయాలా. అలా చంద్రబాబు నాయుడు గారి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రజలకి. ఎందుకంటే జగన్ మీద కక్ష కొద్ది దింపేశారు కాబట్టి ఈయన చేస్తాడు, దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడని చెప్పాడు కాబట్టి చేయాలి అన్న కసితో చేశారు. ఈయన కనుక సరిగ్గా చేయలేదనుకో వెంటనే దింపేస్తారు. వెంటనే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆయనతో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత గుడ్ నేమ్ వచ్చి ఇద్దరు బాండేజ్తో చక్కగా గెలిచారో, ఈ కోయిలేషన్ గవర్నమెంట్ని ఫామ్ చేశారో, బీజేపీకి ఏం పెద్ద ఎఫెక్ట్ ఉండదు. వీళ్ళిద్దరి మీద పడిపోయి వీళ్ళిద్దరిని నింపేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వేయాలి వీళ్ళు స్టెప్స్. పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు అయినాయి, అందరికి తెలిసిన విషయమే. మరి 4వ పెళ్లి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన జాతకంలో? ఇంకెన్ని పెళ్లిళ్ళు ఉన్నాయి? ఎవడమ్మా వాడు చెప్పింది 4గో పెళ్లి అని? ఆయన ఇష్టం ఏందన్నా చేసుకుంటాడు. ప్రచారం అలా సాగుతుంది. ప్రచారం చేసేది మన ఫ్రెండ్సే. నాన్ సెన్స్ అదంతా. ఆయన 3వ భార్య ఫారినర్. ఇక ఆమె ఎందుకు వదులుతుంది దీన్ని?
ఇండియన్ గర్ల్కి అంతే కూడా ఫారినర్ గర్ల్ డిసిప్లిన్. రైట్. నాగార్జున గారిని పెళ్లి చేసుకున్నప్పుడు అమలు చేసుకుంది ఫారినర్ వదిలేస్తుందనో లేకపోతే నిలబడుతుందా అని, ఎంతవరకు నిలబడుతుందా అన్నారు. బ్రహ్మాండంగా చేసి చూపించింది అమల గారు. అందువల్ల ఈ ఇప్పుడున్నటువంటి ఆవిడ అందులో డిప్యూటీ సీఎం అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు, రాజకీయాల్లో క్లిక్ అయ్యాడు, ఒక అగ్ర పార్టీ ఉంది, చీఫ్ మినిస్టర్ అయ్యేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు. అటువంటి దానికి అధ్యక్షురాలు ఆమె. పవన్ కళ్యాణ్ ఏంటి, ఆమె ఎందుకు, ఆమె ఏమైనా పిచ్చిదా? ఫారినర్ అంటే ఏమనుకుంటున్నారు, వెరీ డిసిప్లిన్ దాన్ ఇన్ ఇండియన్. కాబట్టి ఆమె ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళంటే ముందోళ్ళు వదిలేశారు. ఇదిగో వదిలేశారంటే ఏదో సెటిల్మెంట్లు చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచివాళ్ళు పాపం. ఎలా అంటే అండర్స్టాండింగ్తో వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏం ఆ ఛాన్స్ ఇవ్వదు. కాబట్టి మూడో పెళ్ళి, ఫైనల్ పెళ్ళి. పవన్ కళ్యాణ్ ఇస్ ఫిక్స్డ్ ఫర్ హర్, ఫిక్స్డ్. అండ్ ఆయన గేమ్ అయిపోయింది ఈ మూడో పెళ్లితో. రాజకీయాల్లో కూడా చక్కగా బ్రహ్మాండంగా గేమ్ అక్కడ స్టార్ట్ అయింది. మ్యారిటల్ లైఫ్ గేమ్ ఆగిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇక నాలుగో పెళ్లి అనేటటువంటి టాపిక్ లేదు, ఆయనకు పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అయితే ఇప్పుడు ఆయనకు బాధ్యతాయుతమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం వాళ్ళంతా కూడా దాని మీద చూసుకుంటాడు ఆయన ఫోకస్, ఈ పెళ్లిల మీద చూసుకుంటాడు. ఎక్కడైనా ఈ పిచ్చివాగుళ్ళు వాగుతారు వీళ్ళంతా, అంతే. నయనతార గారు విఘ్నేష్ గారి జీవితం ఎలా ఉండిపోతుంది? కలిసి ఉంటారా లేకపోతే మధ్యలో ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తాయా? ఆరెంజ్ లాగా ఉంటుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళకి శుభాలు పలకరా పెళ్లి కొడుకు అంటే, పెళ్లి కూతురు మొండ ఎక్కడుందో ఇలా తీసుకురండి అన్నారంట. అలాగా ఇంకా పాపం మన పెళ్లి చేసుకోలేదు, పెళ్లి ఏదో చేసుకుంటున్నారు. అప్పుడే విడిపోవడాల గురించి మనం ఇంటర్వ్యూలు చేసేసుకుంటున్నాం, డిస్కషన్ చేసేసుకుంటున్నాం. నయనతార లేడీ అమితాబ్ బచ్చన్ అంతే, బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ పెళ్లి. సూపర్ స్టార్గా వెలిగిపోతున్నామే. మరి చక్కగా వాళ్ళ కళ్యాణం బ్రహ్మాండంగా ఉంటుంది. పిల్లలు వద్దంటే పుడతారు కూడా ఇంకా. కాబట్టి ఏమీ ప్రాబ్లం, ఆల్రెడీ ఉన్నారు. అదే ఆ పిల్లల్ని కూడా సర్గవసి అని అదని ఏదేదో చెప్తారు. అవేమి కాదు. ఆమె కూడా మనలాంటి మనిషి. ముందు మానవత్వం చూసి ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. దేర్ ఫ్యామిలీ లైఫ్ విల్ బి వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది. ఆరెంజ్ లాగా ఉంటుంది. మార్వాడీస్ చెప్తారు ఆరెంజ్ అంటే మంచి బ్రహ్మాండంగా ఉండేదాన్ని ఆరెంజ్ లా ఉందంటారట. అది టీమిండియా మళ్ళీ ఎప్పుడు వస్తే ప్రపంచ కప్ కొట్టే అవకాశం ఉంటుంది? ఇంకేం ప్రపంచం కప్పు. ఇప్పుడు కపిల్ దేవ్ వచ్చినప్పుడు ఇస్ అ మల్టీ టాలెంటెడ్ పర్సన్. ధోని మల్టీ టాలెంటెడ్ పర్సన్. అక్కడ టీం వర్క్ ఉంది, టీంలో అంతా కొట్టుకోకుండా ఉన్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ లేవు, ఒక ఎథిక్స్ ఉన్నాయి. ఇలా చేసుకుంటూ వచ్చారు. మరి ఆ ప్రపంచ కప్పు ఛాన్సులు పోగొట్టుకున్నప్పుడు అదంతా దైవాధీనాలు అంటారు. ఈ యొక్క కప్పులు కొట్టడాలు, జయాపజయాలు ఇవన్నీ కూడా దైవాధీనాలు. సో లెటస్ హోప్ మనకి వాళ్ళు కూడా కొట్టాలని అనుకుంటాం. కానీ ఆ ప్రపంచ కప్పు కొట్టే ముందు వీళ్ళ ఏం ఆలోచించాలంటే, కపిల్ దేవ్ దగ్గర అంత లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవాలా, ఆ కపిల్ దేవ్ టీంలో ఉన్నటువంటి ఐక్యత తెచ్చుకోవాలా, టీం వర్క్. అలాగే మన ధోని ఉన్నప్పుడు ఉన్నటువంటి ఐక్యత నేర్చుకోవాలా, ఆ మెలకువలు నేర్చుకోవాలని సీనియర్స్ని గౌరవించి వీళ్ళు ఆ సీనియర్ ద్రావిడ్ దగ్గర, వీళ్ళ దగ్గర, వాళ్ళ దగ్గర అంతా నేర్చుకుని ఉంటే అప్పుడు మనం కప్పు కొట్టుకొస్తాం. లేకపోతే వదిలేసి వచ్చేయడమే, అంతే.